హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. హైదరాబాద్ శివార్లలో చిరుతపులుల కలకలం. ఒకటి కాదు, 2 చిరుతపులుల కలకలం. ఎస్, హైదరాబాద్ శివార్లలోని హైదరాబాద్లో అంతర్భాగంగానే ఉన్న ప్రాంతంలో, అది బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్సీఐ కేంద్ర పరిశోధనా సంస్థ ఆర్సీఐ పరిసరాల్లో 2 చిరుతపులులు సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో కలకలం చెలరేగింది. ఆ ప్రాంతానికి చెందిన సెక్యూరిటీ గార్డ్ ఒకరు 2 చిరుతపులను చూసినట్లు మేనేజ్మెంట్కి కంప్లైంట్ ఇచ్చాడు. ఆ 2వ రోజే అక్కడ ఒక శునకం, అదే కుక్క మరణించి పడి ఉంది. ఏదో జంతువు దాన్ని తినేసినట్లు ఆనవాళ్లు కనిపించాయి. దీంతో కలకలం. చిరుతపులులు కన్ఫామ్గా ఉన్నట్టు కలకలం. దీంతో పాటు ఆ సంస్థ ఆర్సీఐకి చెందిన అధికారిక సంస్థ పరిసర ప్రాంతాల్లో పులులు తిరుగుతున్నాయని ఒక నోట్ విడుదల చేసి ఇక్కడికి వచ్చే వాళ్ళంతా జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఆర్సీఐ హైదరాబాద్కు పక్కనే పహాడి షరీఫ్కు సమీపంలో బాలాపూర్ దగ్గర ఉంటుంది. అంటే బాలాపూర్, మామిడిపల్లి, జల్పల్లి, పహాడి షరీఫ్ ఈ పరిసర ప్రాంతాలకు ఇది టెన్షన్ కలిగించే వార్తే. చిరుతపులులు ఆర్సీఐలను ఉంటాయని గ్యారంటీ లేదు. అవి ఎక్కడైనా సంచరిస్తాయి. మరీ ముఖ్యంగా రహదారులపై వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంటే చిరుతపులులు ఆ ప్రాంతంలో నివాసం ఉండవు. ఎక్కడ నుంచో అక్కడికి వచ్చాయి, అక్కడ వాళ్లకు కనిపించాయి. అధికారులు కూడా అలర్ట్ చేశారు. అటవీ శాఖ అధికారులు వాటి కోసం గాలింపు చేస్తున్నారు. ఈ చిరుతపులు అక్కడ ఉండకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. దీంతో పరిసర ప్రాంతాల గ్రామాల్లో కూడా ఇది కనిపించే అవకాశం ఉంది. అంటే ఆ చిరుతపులు ఏ ప్రాంతంలోకైనా రావచ్చు. ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. మరీ ముఖ్యంగా జల్పల్లి, మామిడిపల్లి, పహాడి షరీఫ్, బాలాపూర్, ఆర్సీఐ పరిసర ప్రాంతాల ప్రజలు ఖచ్చితంగా ఈ చిరుతపుల కారణంగా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇటీవల జనావాస ప్రాంతాల్లో చిరుతపులులు తిరుగుతున్న విషయం మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అనేక చోట్ల చిరుతపులులు మనుషులపై అటాక్ కూడా చేస్తున్నాయి. ఈ కారణంగా ఈ ప్రాంతాల్లో జనాలు ఈ చిరుతపుల కారణంగా కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే అవి నిజంగా చిరుతపులులేనా? అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, అక్కడ ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ అవి చిరుతపుల్లే అని కన్ఫామ్ చేయట్లేదు. అది ఏదో వేరే అడవి జంతు కావచ్చు. మరీ ముఖ్యంగా అడవిలో ఉండే పందులు, అడవి పందులు కావచ్చు. దాన్ని చూసి జనాలు భ్రమపడుతుండొచ్చు అని కూడా వాళ్ళు వ్యాఖ్యానం చేస్తున్నారు. పోలీసులు కూడా అధికారికంగా ఎలాంటి కన్ఫామ్ చేయట్లేదు. అవి చిరుతపుల్లా, అడవి పందుల అనే విషయంలో ఇప్పుడు మీమాంస ఏర్పడింది. అయితే ఒకవేళ అవి చిరుతపుల్లే ఉంటే ఖచ్చితంగా కనిపిస్తాయి, అటు ఇటు సంచరిస్తూ ఉంటాయి. పశువులపైన, మనుషులపై దాడి చేసే అవకాశం చాలా వరకు ఉంటుంది. ఇదే కారణంగా నేను హెచ్చరికలు జారీ చేస్తున్నాను. అవి చిరుతపుల్లు కాకపోతే మంచిదే, అవి అడవి పందులు అయితే మరీ మంచిదే. నిజంగానే చిరుతపుల్లు ఉంటే మాత్రం చాలా డేంజర్. మరీ ముఖ్యంగా పరిసర ప్రాంతాలైన జల్పల్లి, మామిడిపల్లి, బాలాపూర్, ఆర్సీఐ, అక్కడ తుక్కుగూడ కావచ్చు, ఏ ప్రాంతమైనా కావచ్చు, ఆ చిరుతపులులు ఏటైనా వెళ్తాయి. అవి ఇక్కడ సురక్షితంగా నివాసం ఉండవు కాబట్టి ఖచ్చితంగా ఏదో చోటకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రజలు ఈ చిరుతపుల్ల కారణంగా ఈ చిరుతపుల్లకు చిక్కకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ చిరుతపుల్లు కనిపిస్తే నిజంగానే అవి చిరుతపుల్లు అయితే తమకు సమాచారం అందించాలంటూ అటవీ శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. సో ప్రజలు కాస్త జాగ్రత్త సుమా.